మరి స్థానిక సంఘ కాపరి గారు ఇచ్చిన సమయాన్ని బట్టి యూత్ని బట్టి యవనస్తులను బట్టి దేవునికి యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాము. మరి మోషే గారు సాక్ష్యము మరి నా అబ్రహం గారికి అన్నయ్య గారి కంటే నేను చిన్నవాడిని అనే చీనేరి అబ్రహం అన్నయ్య గారు మడిపల్లి గ్రామము అయ్యగారు మోషే గారు సైకిల్ మీద వచ్చేవాడు, మీరైతే నడిచిపోయేవాడు. వారితో నేను వారు వచ్చినారనగానే నేను ఆయన మళ్ళీ తిరిగి జనగాం పంపే వరకు నేను వారితో ఉండేవాడిని. ఎక్కువగా ప్రేమించేవాడు మోషే గారు. తనకి ఇష్టమైన సంగతులు యేసుక్రీస్తును శిలువ సమాచారం గురించి చెప్పేది. ఆ తెల్లటి వస్త్రాలు వేసుకుని అయినా ఎక్కడైనా వీధులలో మరి స్వార్థ ప్రకటించేటప్పటికీ చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, పక్కన బల్లెపూటు, కింద బండి యాక్షన్ చూపించేవాడు మోషే గారు. ఈ సభ కోరికలో పాడే పాట ఆయనకు ఇష్టమైన పాట, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారము మోయవారలు, ప్రయాసపడి భారము మోయవారలు, ప్రభుని చెంతకు పరుగుడి వేగని, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు అని మరి పాట ద్వారా మరి స్టార్టింగ్ చేసేది. ఏ పాపం పెరిగింది ఓ భావన అవుతుంది. మరి వాక్యానికి పోతే మరి మరి అపోస్తుల కార్యములో అపోస్తుల గురించి చెప్పేది. మరి ఇంకా మరి దానియేలు గ్రంథంలో మెనే మెనే టెక్కలు అనే మరి ఆ వాక్య భాగంలో ఆ విషయాలు లేఖనాలు చెప్పేవాడు. చక్కగా యథార్థంగా చెప్పేవాడు. ప్రభు సన్నిధికి యథార్థంగా సువార్త ప్రకటించి నడిపించేవాడు ఆయనే. మరి ఇక్కడ నుండి మడిపల్లి గారండి నన్ను ఫస్ట్ హైదరాబాద్కు నడిపించింది మోషే గారి. మరి ఇక్కడ నుంచి మన జనగాం వరకే ఒకసారి వస్తారు చూశాను, కానీ హైదరాబాద్ ప్రాంతం నడిపించింది మోషే గారి. మరి విజయ్ పామర్లను బట్టి ఆయనే మరి పెదయ్య గారు, దిగోమయ్య గారు మరి వారి ద్వారా ఒక సువార్థికులుగా తయారై ఒక పత్రికగా పత్రికలు బట్టి మరి గ్రామ గ్రామంలో తిరుగుతూ పత్రికలు వస్తూ మరి సువార్తనికి సిద్ధం చేసినందుకే మరి మోషే గారు ఎంతో ఆయన ప్రార్థన పరుడు. ఆయన లేఖనాలు దర్శనాలు చెప్పేవాడు. నా గురించి చెప్పాడు. ఇతరయ్య గారికి ఒక మాట చెప్పాడు. మరి అబ్బాయి నేను ట్రైనింగ్ తీసుకొచ్చినానంటే మంచోడేనా నీకు వస్తానంటే అన్నాడు. ఓ చాలా మంచోడయ్యా ఆయన దాని అంటువాడు అని సాక్షి చెప్పినాడు. మరి అటువంటి నాకు చదివే తెలియదు, చదువు రాదు, పాటలు రావు, ఏం తెలియదు. కానీ సేవకులు వారు వారి ప్రార్థన ద్వారా మమ్మల్ని సేవకులను సిద్ధపరిచి ఈ రోజులో మరి మమ్మల్ని వాడుతున్నందుకే దేవునికి వందనాలు. నేను మన గ్రామంలో నేను ఆనాటి నుంచి ఈనాటి వరకు సేవకునిగా దేవుని నామంలో వాడబడుతున్నాను. మీరందరూ కూడా మేము మా గురించి మన సంఘాన్ని గురించి స్వార్థ పని ఇంకా సాగడానికి ప్రార్థిస్తారని అందరికీ తెలియపరుస్తుంది. జనాలి గారు మన మధ్యలో సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా తెలియదు. డాక్టర్ కాలేజ్ వారి నుంచి కొన్ని పరిశీలనలు మనకు తెలియవచ్చు. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తుతి మహిమ కలుగును గాక. దైవజనులకు నా యొక్క ప్రత్యేకమైన వందనాలు, సంఘ కాపరి గారికి నా యొక్క వందనాలు, వచ్చిన యవనస్తులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు తీసుకున్నారు. మన మధ్యలో ఇప్పుడు నిలువబడుతున్న దైవజనులు చాలా గొప్ప సాక్ష్యములు కలిగిన వ్యక్తి. వారు సంక్షిప్తంగా మరి ఏమి ప్రాముఖ్యమో అది మన మధ్యలో చెప్పడానికి వారు సిద్ధపడ్డారు. ఎందుకంటే మన సాక్ష్యములు ఎన్ని దినాలు చెప్పినా కరిగిపోతారు. మరి అలాంటి గొప్ప సాక్ష్యం ఉంది. వారు అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర, తర్వాత నాగార్జున దగ్గర ఆర్ట్ డైరెక్టర్ గా మరి సినిమాల్లో పనిచేసిన వ్యక్తి. మరి చాలా సినిమాల్లో కూడా కనపడ్డారు. వారు మా బావగారికి, మా చిన్నాన్న గారి కుమార్తెను చేసుకున్నారు. వారు అద్భుతమైన రీతిలో రక్షింపబడ్డారు.
మరి విలాసవంతంగా బ్రతికి దేవుడు వారిని అద్భుతమైన రీతిలో ఆయన రక్షించాడు. నాన్న నేను మిమ్మల్ని అభినందిస్తున్న సెల్ ఫోన్ల ద్వారా ఫోటోలు తీసుకున్నావు లేవు, చాలా సంతోషం నాన్న. మా దగ్గర ఒక అతను ఉండే వ్యక్తి కెమెరా అతని చేతిలో ఉండే నాన్న. తెనాలి పట్టణంలో మరి గొప్ప సంఘ కాపరిగా వారు మరి పనిచేస్తూ ఉన్నారు. వారి పేరు రెవరెండ్ జాన్ బాబాయ్ గారు. వారి యొక్క సాక్ష్యము మనందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని నేనే మన విజయవాడలో పోరంకి సభల్లో మాట్లాడుతుండగా వారి యొక్క మరి వారిని కూడా అక్కడికి పిలిచారు, అక్కడ సాక్ష్యం ఇచ్చారు. చాలా దీవెనకరంగా జరిగింది. కనుక దేవుడికి చప్పట్లతో వారికి స్వాగతం చెప్తాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. దేవుడు ఇచ్చిన మీ అందరికీ, అలాగే నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరి గారికి, సేవకులందరికీ, అలాగే మరి కాళేభయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంవత్సరాలుగా నేను ఈ ప్రాంతానికి షామీర్పేట జనగామం దైవ సేవకుడిగా రావాలని ప్రార్థన చేస్తాను. అయితే దేవుడు ఒక గొప్ప దైవ సేవకుని జ్ఞాపకం చేసుకునే దినాన్న ఈ స్థలానికి ప్రభు నడిపించిన దాని కొరకు నేను మొదటిగా దేవుడిని స్తుతించుచున్నాను. హల్లెలూయా. సమయంలో ఒక పాట పాడి ప్రభుని కనపడతాము. ఇది చక్కగా మాస్టర్ గారు కీబోర్డ్ కూడా ప్లే చేస్తా ఉన్నారు. హల్లెలూయా. మీకు ఇలాంటి మంచి సంఘ కాపరులు మీకు ఎంతో ఆశీర్వాదాలు. వీళ్ళ చాలా సంఘాల్లో ఇంత చక్కగా పాటలు పాడేవాళ్ళు లేరు. ఈ తెలంగాణ ఈ ప్రాంతంలో ఏం పాడతారని అనుకున్నాను నేను. దేవుడు చక్కని స్వరాలు ఇచ్చాడు, చాలా బాగా పాడాడు. దేవునికి స్తోత్రం. నేను ఎంత గొప్పగా పాడలేదు, ఏదో నా తృప్తి వరకు నేను పాట పాడి ప్రభుని హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎవరి బిడ్డలు. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. మా హృదయ వేదనలు తీర్చిన దేవా, మా బాధలు భరించిన ప్రభువా, మా పాపము క్షమించిన దేవా, మాపై మీ ఆత్మవర్షము కుమ్మరించు మా ప్రభువా, మమ్మీ పాద సేవయో నీవు పొందేవా యేసు ప్రభువా. యేసు నీ వారమని పాట పాడి అప్పుడు కనపడతాం. యేసు నీ వారము, నీవే మహారాజువు. యేసు నీ వారము, నీవే మహారాజువు. తల్లి తండ్రి గురువు దైవం అన్ని నీవే, అన్ని నీవే. యేసు నీ వారము, నీవే మహారాజువు. అన్ని
16 సంవత్సరాల తర్వాత ఒక్కడే కుమారుడు నేను. రాత్రి పూట కూడా చక్కగా ఉండేవాడిని. నేను బాబాయ్ గారి ఇంట్లో అడ్డుకుంటున్నప్పుడు నాకు సిగరెట్లు పాము ఎలాంటి అలవాట్లు 10వ తరగతి వరకు చదువుకున్నాను. ప్రతి రాత్రి చక్కగా బైబిల్ చదివించే రాత్రి మాత్రం ప్రార్థన చేసుకుని పడుకున్నాను. రాత్రి కూడా చక్కగా పనిచేసుకుని పనికి వెళ్ళేటప్పుడు చక్కని పాట పాడేవాడు. ఈ రాత్రిలో నీ వెలుగు నీవే నాకై కౌమానన్ని పూలు రాజుయా రాజా ప్రభురెక్కలా నీడలో ఆటలు పాటలు ప్రార్థన చేసుకుని నా బెడ్షీట్ కూడా శుభ్రం దొరుకుతుంది పౌడర్ వేసుకుని చాలా నీట్గా మెయింటైన్ చేసేవాడిని. ప్రార్థన చేసుకుని పర్వాత ప్రార్థన చేసుకుని నిద్రపోయాను. నేను పాటలు పాడుతూ ఉన్నప్పుడు వీళ్ళ తుమ్మి గారు పక్క గదిలో నాకు అతికిచ్చారు. పక్క గదిలో ఎవరు ఎక్కడ ఇంత బాగా పాటలు పాడుతూ ఉన్నారు, కొంచెం ఏం చేద్దామంటే వాళ్ళకు ఆలోచించి, ఎందుకని నేను పాడే పాటలు నా ప్రవర్తన నా జీవితాన్ని వాళ్ళు గమనిస్తా ఉన్నాడు. ఇక శాంతిపేటలో గ్రేస్ అనే అమ్మాయి అంటే తన అన్నయ్య కూతుర్ని పిలిచి ఒక 5,000 కట్నం ఇస్తాడు, బ్యాంక్ పని చేస్తాను ఈ అబ్బాయి శాఖ. ఆ తర్వాత మన ఇంట్లో పిల్లలు పెట్టుకుని బంగారం లాంటి అబ్బాయిని అక్కడికి మానే చేసుకున్నాను. ఇలా పైకి భక్తి గలవారి వల్లే కనిపించు, పైకి పాటలు పై వేషం అంతా బాగానే ఉంటుంది, అంతరంగంలో మార్పు లేదు. ఈ భక్తి పాటలు పాడుతా ఉన్నామే కానీ జీవితంలో మార్పు మాత్రం లేదు. ఈ పై భక్తిని చూసి చాలా మంది మోసపోతూ ఉంటారు. అందుకే మోసపోతుంటే దేవుడు వెక్కిరించబడు. ఈనాడు చాలా మంది పాటలు పాడుతున్నప్పుడు దురాత్మల బాగా పనిచేస్తూ ఉంటాయి. ఎందుకంటే వాడు పై నుంచి పడినటువంటి వాడు సూపర్ స్టార్, రోజు నక్షత్రమా, రోజు చుక్క, నిమెట్ల ఆకాశం నుండి ఇలా తల్లిదండ్రులు పిల్లలను పెంచుతాడు. నా సాక్షి యొక్క 2 మాటలు నాకు జ్ఞాపకం వచ్చిన విషయాలు మీతో పంచుకోవాలని నేను ప్రేరేపించబడతా ఉన్నాను. దేవుని యూదులు వారి పిల్లలకు 12 సంవత్సరాల వయసు లోపలే ధర్మశాస్త్రం అంతా నేర్పించేస్తారంట. దేవుని స్తోత్రం చెప్పండి. ధర్మశాస్త్రం పాత నిబంధన పుస్తకాన్ని కంట. మా సండే స్కూల్ ఎల్కేజీ వారి దగ్గర నుంచి 6th క్లాస్ వారి వరకు 4 అధ్యాయాలు చెప్తారు వారానికి. ఎన్ని అధ్యాయాలు? ఇక్కడ ఉండి నేను సత్యం చెప్తాను. ఒక కంటత వాక్యం, ఒక చిన్న పాట పాడటం, అధ్యాయం అప్పుడు చెప్పాలి, చూడమని రాయాలి. దేవుడి స్తోత్రం చెప్పండి. కొద్దిమంది ఉంటారు నా దగ్గర. ఆ ఉన్న వాళ్ళందరికీ ఇజ్రాయెల్ చరిత్ర చెప్పేస్తారు. ఇజ్రాయెల్ చరిత్ర అబ్రహాం దగ్గర నుంచి ఇజ్రాయెల్ చరిత్ర పుస్తకాలంతా వాళ్ళకి అధ్యాయాలు నేర్పిస్తారు. వాళ్ళకి ఆసక్తి కలిగి ఏమంటే యాంటీగా ఉన్న వాళ్ళ పాస్టర్ పిల్లలు నా దగ్గర పంపుతారు. దేవుడి స్తోత్రం. కారణం ఏంటంటే అక్కడ విషయం బాగుంటుంది నడవలసిన త్రోవల వారికి. చాలా మంది తల్లిదండ్రులు వారి బిడ్డల్ని సరిగా పెంచడానికి ఇష్టపడు. మీరు యూత్, మీరు యవనస్తులు కనుక నేను మాట చెప్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఒక స్త్రీని నేను మీకు జ్ఞాపకం చేసి నా సాక్ష్యం చెప్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం. ఆ ఏరియాలో కారు రాకుంటే మాటలు కాదు. అన్ని పేర్లు కారు చాలా పెడితే నేను వేసేవాడిని. కారు రాకపోతే డబ్బు తప్పించినా పని చేసేవాడిని, కానీ కారు లేకపోతే మాత్రం పని చేయను. గట్టి క్యాప్ బాగున్నాడు నాకు అంత గర్వం అనమాట. ఎందుకంటే గర్విష్ఠుడు నా నెత్తి మీద కూర్చున్నారు. గర్వం పంచి గర్వులనైనా మెప్పుతాడు. గర్విష్ఠుడు అనేది మీకు చాలా మంది గర్వపడతారు. డబ్బులు బట్టి, ఉద్యోగాలను బట్టి, బంగారాన్ని బట్టి చాలా మంది గర్విస్తూ ఉంటారు. నేనైతే ఆ సినిమాలో టీవీలో టైటిల్స్ నా పేరు వస్తున్నప్పుడు గట్టిగా సిగరెట్ తాగుతుంది జాన్ బాబు అనుకున్నాను. నేను అనుకునే ఉన్నాను. ఎందుకంటే ఎవరు ఆ స్టేజ్కి రాలేదు కనుక నన్ను అందరూ అచ్చయిపోయేవాడు. ఎందుకు ఇలా వాళ్ళే పిలిచి విక్టరీ కోసం